అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అది అడవిలో కనబడిన జంతువులన్నింటినీ చంపి తినేసేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహానికి ఒక బిడ్డ పుట్టింది. తనంటే ఆ సింహానికి చాలా ఇష్టం. ఎంతో ప్రేమతో పెంచుకుంటుంది. రోజు తన బిడ్డతో ఆడుకునేది. సింహానికి తన బిడ్డ ఏది అడిగినా లేదనకుండా ఎంత పెద్ద వస్తువైనా తెచ్చి ఇచ్చేది. తనని సంతోషంగా చూసుకునేది. అలా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సింహం అడవిలో నిద్రపోతూ ఉంది. పక్కనే ఆడుకుంటున్న తన బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా దారి తప్పి మళ్ళీ సింహం దగ్గరికి రాలేదు. ఆ నిద్రపోతున్న సింహం నిద్ర నుండి లేచి చూసేసరికి అక్కడ తన బిడ్డ ఉండదు. వెంటనే తాను కంగారు పడిపోతుంది. తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిందా అని చాలా వెతుకుతుంది. అడవిలోకి లోపలికి కూడా వెళ్ళి బాగా గట్టిగా అరుస్తుంది. తన బిడ్డ కనబడకపోయేసరికి తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు. చాలా బాధ అనిపిస్తుంది. అలాగే చాలా ఏడుస్తుంది కూడా. నిత్యం తన బిడ్డతో కలిసి ఉండే సింహానికి ఒక్కసారిగా తన బిడ్డ లేకపోవడంతో చాలా బాధ అనిపిస్తుంది. తన బిడ్డ కోసం అన్ని చోట్ల వెతుకుతుంది. కానీ ఎక్కడా తన బిడ్డ తనకి కనపడనే లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చాలా బాధపడుతుంది. ఎవరిని చూసినా తనకి తన బిడ్డే గుర్తుకు వస్తుంది. నా బిడ్డతో కూడా నేను ఇలాగే ఆడుకునేదాన్ని అనుకునేది. ఒకరోజు చెరువుకు వెళ్ళి దాహంగా ఉందని నీరు తాగి బయటకు వస్తుంది. అలా వచ్చేసరికి దానికి ఒక పిచ్చుక కనపడి ఇలా అంటుంది, నీ బిడ్డ నీకు ఇంకా దొరకలేదా అని అడగగానే సింహం, లేదు ఇంకా వెతుకుతూనే ఉన్నాను అని సింహం చెబుతుంది. అప్పుడు పిచ్చుక, చూశావా, నీ బిడ్డ కనబడకపోయేసరికి నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత కంగారు పడుతున్నావు. మరి అడవిలో జంతువులని నువ్వు రోజు తింటూ ఉంటావు. మరి వాటిని కన్న తల్లులు కూడా ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత కంగారు పడుతూ ఉంటారు. ఒక్కసారైనా ఆలోచించావా? ఎవరిదైనా తల్లి ప్రేమ ఒక్కటే కదా. వాళ్ళు కూడా నీలాగే ఎంత ఏడ్చి ఉంటారో మరి అని పిచ్చుక సింహంతో చెప్పగానే అప్పుడు సింహం, అవును, నేను చాలా పెద్ద తప్పులే చేశాను. అందుకే నాకు ఆ దేవుడు నా బిడ్డను పోగొట్టి నాకు చాలా పెద్ద శిక్షనే విధించాడు అని సింహం పిచ్చుకతో చెబుతుంది. ఏం పర్వాలేదులే, వెతుకుతూ ఉండు, నీ బిడ్డ నీకు దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా పిచ్చుక వెళ్ళిపోగానే అక్కడికి నీరు తాగడానికి సింహం బిడ్డ అక్కడికి వస్తుంది. తల్లిని చూడగానే సంతోషంగా దగ్గరికి వస్తుంది. అక్కడ సింహం కూడా తన బిడ్డని చూడగానే సంతోషంతో ఆనందంతో తన బిడ్డ దగ్గరికి వస్తుంది. వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీకోసం ఎంత వెతకను, నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా. నువ్వు నా దగ్గర నుండి వెళ్ళినప్పటి నుండి నిద్ర లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు తల్లి, నీకోసమే వెతుకుతున్నాను తెలుసా అని చెప్పి తన బిడ్డను తన దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు తల్లి, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇంకా ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళవు కదూ అని సింహం తన బిడ్డతో అంటుంది. ఆ రోజు నుంచి సింహం అడవిలో ఉన్న జంతువులని చంపి తినడం మానేస్తుంది. వాటితో కలిసి ఆడుతూ పాడుతూ జీవిస్తుంది. జంతువులు కూడా ఆ సింహం అంటే భయం పోయి సింహానితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి.